గిరిజన ఆడబిడ్డ నగర మేయర్ పొట్లూరు స్రవంతిపై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం సరికాదని పిచ్చుక మీదున మీ బ్రహ్మాస్త్రం అంటూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు సూటిగా ప్రశ్నించారు. మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బత్తిన లక్ష్మణశేఖర్, యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి, ఆల్ ఇండియా యూనిటెడ్ ఫోరం స్టేట్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఏపీ యానాది సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గందల్ల శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కార్పొరేటర్లు ఆధారాలు లేని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం ఆమెని పదవి నుంచి తొలగించాలనే కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఏ ఆధారాలు పెట్టి, ఏ ఆధారాలు నిరూపించి ఆ అవినీతి అని చెప్తున్నారు? మరి దాదాపు 4 ఏళ్ళు మీరు అందరూ సహకరించి ఆమెతో అన్ని పనులు చేయించారు కదా. కేవలం ఒక గిరిజన మహిళని, గిరిజనుల్లో ముఖ్యంగా అట్టడుగున్నటువంటి తెగ యానాదులు కాబట్టి, అమాయకంగా ఉంటారు కాబట్టి సామని చెప్తారు పెద్దవాళ్ళు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం గలవాళ్ళు. అలాంటి వారిని కూడా ఒక ఎమ్మెల్యే గారు ఆయనే ఆ పొట్లూరు స్రవంతి గారికి రాజకీయాలు నేర్పించి తన పక్కనే తిప్పుకొని అన్నీ కూడా అవకాశాలు కల్పించి ఈరోజు ఆయన చెప్పేటువంటి ప్రతి పనికి తల ఊపలేదనే ఉద్దేశంతో ఆమెని కేవలం 1 year పీరియడ్ ఉంది. 1 year పీరియడ్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మీరు ఏం సాధిస్తారండి? కొత్తగా వచ్చేటువంటి మేయర్ గారికి కనీసం 1 year అంటే 3 నెలలు 2 నెలలు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోతారు. ఈ 8 నెలల పీరియడ్లో కొత్తగా వచ్చే మేయర్ గారు ఏం సాధిస్తుందండి? అన్నీ మీకే తెలుసు అనుకుంటున్నారా? అంటే గిరిజనులు అంటే చిన్నచూపా? ఇదే విధంగా 1984లో శ్రీరామ్ మాల్కొండ గారు అప్పుడు మున్సిపల్ పదవి వచ్చినప్పుడు ఆయన్ని కూడా ఇదే పని చేశారు. అప్పుడు 3 yearsకి చేశారు. మేము అడుగుతున్నాం రాజకీయ నాయకుల్ని, మీరు పెట్టినటువంటి భిక్ష ఇదేం కాదు, ఇది రొటేషన్ పద్ధతి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 40 yearsకి మాకు అవకాశం వచ్చింది. కాకుంటే ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పుత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా రిజర్వేషన్లు అన్నీ కూడా సక్రమంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్సీలకు ఎలా రావాలో అలా పంచారు కాబట్టి ఆ పదవి మాకు దక్కింది. నిన్న ఒక ఆయన చెప్పాడు, నిన్న ఒక ఆయన ఎలిగిపోలా ఉన్నాడు, ఆయన విమర్శిస్తున్నాడు మేయర్ గారిని. ఆయన అంటాడు మేమందరం సమిష్టి నిర్ణయంతో, సమిష్టి కృషితో మేయర్ గారిని గెలిపించామన్నారు. ఎంత శుద్ధాబద్ధాలు! ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి గౌరవం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం ఎప్పుడు లేని భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 54 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. మా సిస్టర్ ఒక ఆమె చెప్పింది, శ్రీయాత గారు అంటే ఎవరో, మేము చాలా ఉన్నతమైన మనసుతో ప్రజలు మమ్మల్ని నమ్మి మా మీద గౌరవించి ఓట్లేశారన్నారు. మేము నా సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఏమ్మా 4 ఏళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసినప్పుడు 4 ఏళ్ళు మీకు ప్రజలు గుర్తురాలేదా? 4 ఏళ్ళు ప్రజల పరిపాలన మీకు గుర్తురాలేదా? కేవలం ఈరోజు మేయర్ గారిని దించాలనే ఉద్దేశంతో మీరు అలా మాట్లాడడం. సాటి మహిళ, పైగా పొడిటి బిడ్డ 2 నెలల బిడ్డను పెట్టుకొని ఆమె తిప్పలు పడుతుంటే ఇలాంటి సందర్భంలో మీరు ఇలా చేయడం తగదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మళ్ళీ లాస్ట్ టైం లాగే మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం క్లీన్ షిఫ్ట్ అయిపోద్ది, 100కి 75 వైఎస్ఆర్సీపీ తెచ్చుకుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మరి ఒక వర్గానికి, ఒక జాతికి మరి విధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో, రిజర్వేషన్ పరంగా ఈరోజు ఈ నెల్లూరు నగరంలో నగర మేయర్గా వారిని డిసైడ్ చేసి మరి 4 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. గతంలో కూడా అనేక దుష్ప్రచారాలు ప్రయోగం చేసి నేరపడినటువంటి అనేక కేసులు బనాయించి వారిని అనేక ఇబ్బందులుగా గురి చేయడం జరిగింది. వీటిపైన కూడా ఆ రోజు పురపాలక శాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారిని గిరిజన సంఘాల తరపున ఆ రోజు విజ్ఞప్తి చేశాం. సార్, మీరు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత గిరిజనులకి మొట్టమొదటిగా
ఏదైతే రిజర్వేషన్ పొలాలు ఉన్నాయో అందులో వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు మరి ఆ స్థాయి వరకే మరి పదవులు అనుభవించడం జరిగింది. ఇప్పుడు గత 78 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మా గిరిజన బిడ్డ అయినటువంటి ఈరోజు పోట్లూరి శ్రవంతి గారికి నగర మేయర్ అవకాశం పెద్దలు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అనేక కేసులు బనాయిస్తూ ఉన్నారు. గిరిజనుల పైన అనేకమైనటువంటి నేరాపరణలు కలిగించి ఆమెని ఆ పదవి నుండి తొలగించాలన్నటువంటి కుయుక్తులు పంతా ఉన్నారు. వీటన్నిటికి కూడా స్వస్తి పలికి పూర్తి సకాలంలో 5 ఏళ్ల పాటు ఆమెని మేయర్గా చూడాలన్నటువంటి ఆలోచన రోజు విజ్ఞప్తి చేయడంతో మరి 4 సంవత్సరాల తరుణంగా ఇప్పుడు మరలా అదే ఆలోచనతో మరి ఈరోజు అవిశ్వాసం పెట్టి మరి వారిని దించేయడం చాలా అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే 4 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఏడాది పాటు ఆమెకి అవకాశం ఉంది కాబట్టి పెద్దలు గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు, అదే నారా లోకేష్ గారు మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గిరిజనుల తరపున. మరి ఏదైతే ఏడాది పాటు మేయర్ అవకాశం ఉందో దాన్ని పూర్తి కాలంలో కొనసాగించే విధంగా, ఏదైతే అవిశ్వాసం ఉందో దాన్ని విరమించే విధంగా మరి ఈరోజు గిరిజన సంఘాల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.